కానీ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో ఒక ఆసరా నిధులు రిలీజ్ చేస్తూ ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ పబ్లిక్ మీటింగ్లో ఈసారి మరికొన్ని కొత్త కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపెయినర్లు చాలామంది ఉన్నారు, కానీ నాకున్న స్టార్ క్యాంపెయినర్లు చెప్తా అంటూ ప్రజలని, ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళని, పింఛన్లు ఎవరైతే టైం టు టైం ఇంటికి వెళ్ళి డెలివరీ చేస్తున్నారో వాలంటీర్ని, వీళ్ళందరూ కూడా నాకు స్టార్ క్యాంపెయినర్లు. వాళ్ళకి కొద్దిమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారేమో, వీళ్ళంతా లెక్కేసుకుంటే కూడా అది కొద్దిమందే, కానీ నాకున్న స్టార్ క్యాంపెయినర్లు ఎంతమందో తెలుసు అనేటువంటి కామెంట్లు కూడా చేశారు. ఏంటంటే ఇది ఒక కొత్త స్ట్రాటజీ అంటారా ఈ కామెంట్లు, లేదంటే ఇండైరెక్ట్గా షర్మిల గారికి ఇండైరెక్ట్ సటైర్లు వేసినట్టు అంటారు? అంటే దానికంటే ముందు మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు. అంటే గెలుస్తారా ఓడిపోతారా తర్వాత సంగతి, దాని గురించి మాట్లాడలేదు. ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఏదైతే పెట్టుకున్నారో దాని గురించే మాట్లాడతారు. చాలా క్లారిటీగా ఉన్నారు. నేను ఒక్కడనే పోటీ చేస్తాను, నాకు ఎవడో స్టార్ క్యాంపెయినర్ అట్లేదు, నాకు ప్రజలే ఇది, ఇంకా మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ అన్న అంటూనే చెప్పుకొచ్చారు. ఆయనే ఈజ్ వన్ అండ్ ఓన్లీ స్టార్ క్యాంపెయినర్. క్లారిటీగా ఉన్నారు. ఇక్కడ క్లారిటీ లేనిది ఎవడికి, ఇప్పుడు వాళ్ళకే క్లారిటీ లేదు, ప్రజలకు వదిలేండి. ప్రజలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల క్లారిటీ ఉన్నారు, ఆయన ప్రజల పట్ల క్లారిటీగా ఉన్నారు. క్లారిటీ లేనిది ఎవరికంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఉంటారో ఆయన క్లారిటీ లేదు. ఇప్పుడు నిన్నటి వరకు జనసేన అనుకున్నారు, ఈసారి జనసేన పక్కకి తప్పిస్తుంది నా భావనలో ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ కోసం చూస్తున్నారు. ఇక్కడ కొంచెం కాంగ్రెస్ పుంజుకున్నట్టయితే కాంగ్రెస్తో కలవచ్చు. ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ జారుతాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి క్లారిటీ లేదు. ఇక జనసేనక అయోమయం కుర్తిలో పడ్డ ఎలక. ఇప్పుడు ఈవిడ ఏంటంటే మొత్తం అంతా అయిపోయింది అక్కడ, ఇంకా తెలంగాణలో సీన్ అయిపోయింది, ఏమీ లేదని తెలిసింది. మరి ఎక్కడొక్కడ రాజకీయంగా ఉండాలా, కనీసం రాజ్యసభకో దేనికో పంపిస్తారన్న ఉద్దేశంతో ఆవిడ ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు కదా, ఇక్కడ అవుతే నేనే లీడర్ని, నేనే రాజు, నేనే మంత్రి ఆంధ్రప్రదేశ్లో అవుతాయి, అందువల్ల ఆవిడ వచ్చారు. అంటే క్లారిటీ ఇక్కడ వీళ్ళు ముగ్గురికి లేదు. ఓకే, ఇప్పుడు ఈవిడొచ్చి మాట్లాడినంత వల్ల ఆవిడ మాట్లాడచ్చు, కానీ ప్రజలు స్వీకరించరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిట్టమనండి, వాళ్ళ కుటుంబ సమస్య అనుకుంటారు, వదిలేస్తారు. అభివృద్ధి గురించి మాట్లాడితే ఈరోజు నువ్వు వచ్చి అడుగుతున్నావు అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు అనేవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడితే కనుక ఒప్పుకోరు. ఓకే, ఎందుకంటే ఈవిడకి మాట్లాడే రైట్ లేదు. ఈవిడ ఏంటంటే రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, తాత్కాలిక లబ్ధి పొందడం కోసం ఆవిడ స్వయంగా స్వార్థంతో ఆవిడ ఏ రాజ్యసభకి వెళ్ళడం కోసం ఈ ఇన్ని పిలిగంపులన్నీ వేస్తున్నారు అన్నటువంటి విషయం ప్రజలకి క్లారిటీ ఉంది. అందువల్ల గెలుపోటములు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా ఉన్నారు. ఆయన ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నాడు అన్న విషయం ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలియదు ఏంటంటే వాళ్ళు ఎంతవరకు క్లారిటీగా ఉన్నారో వాళ్ళకు కూడా అవగాహన లేదు అన్న విషయం కూడా ప్రజలకు తెలుసు, ప్రతిపక్ష పార్టీలకి. అందువల్ల క్లారిటీ తెచ్చుకొని పార్టీల పట్ల ప్రజలు క్లారిటీగా వచ్చారంటే పెద్ద జోకు అది. కానీ ఫైనల్గా ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టే అవకాశం ఉందంటారా? రీసెంట్గా వచ్చిన సర్వేలు అన్నీ చెప్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పొలిటికల్ క్రిటిక్ అనేటువంటి సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మరలా విజయకేతన ఎగరవిపోతుంది అనేటువంటి అంచనాలే ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత ఉంది, అది కాదనలేం. కానీ వ్యతిరేకతని ఎంత చేసినా కూడా వ్యతిరేకత ఒప్పుకుంటారు కదా, ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవాలని దౌర్భాగ్య స్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి అవకాశం. ఇప్పుడు ఒక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకోవాలా. ఇప్పుడు నేనంటే కొట్టుకుంటున్నారు, అందులో మధ్య భాగంగా షర్మిల గారు వచ్చారు, ఇందులో నాకు కూడా భాగం ఉందని వీళ్ళు కొట్టుకుంటారు. దానికి ఏముంది, ఆటోమేటిక్గా ఒకవేళ అక్కడ పడే ఓట్లు నిజంగా వెళ్ళే ఓట్లు ఈవిడికి వచ్చి అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు విన్నే. ఎలక్షన్ తర్వాత మళ్ళీ తెలంగాణకి అంకితం అయిపోతారా, లేదంటే ఏదో ఒక చోట రాజ్యసభ తీసేసుకొని ఢిల్లీ వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చుంటారు? ఏదో రాజ్యసభకి వెళ్తారండి, ఏదో ఇస్తారు. అంటే ఇక్కడ పనిచేస్తున్న రాజ్యసభకి ఆవిడ చిరకాల కోరిక అది, రాజ్యసభకి వెళ్ళాలని. జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చలేదు, అందువల్ల అక్కడికి వెళ్ళి మనం సొంతంగా పెట్టుకుందాం అనుకున్నారు. సొంతంగా పెట్టుకున్న పార్టీల వాళ్ళు ప్రతి వాళ్ళు కలిపేశారు, ఆ జాబితాలోకి ఈవిడ వెళ్ళిపోయారు, కాంగ్రెస్ లో కలిపేశారు, వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పేరు చెప్పుకొని వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఒక్కడిగా బయటకు వచ్చి దాన్ని పెంచుకుంటూ పోయి గతంలో ప్రతిపక్షంలో ఉన్న 63 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ మళ్ళీ 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 151 సీట్లు తెచ్చుకొని స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ షర్మిల గారికి కూడా అదే రేంజ్లో ప్రజలు అభిమానిస్తారా?
వైఎస్ఆర్ గారి కూతురుగా వచ్చింది, కొడుకిచ్చినటువంటి అభిమానము లేదంటే ఆదరణ ఇలా కూతురు కూడా ఉంటుందా? ఇప్పుడు క్లారిటీ లేని వ్యక్తులు నమ్మరు. ఒకటి, ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిరిగారు, వాస్తవం కాదన్నది. జగన్మోహన్ రెడ్డి అయ్యాక ఆవిడ ఏదో ఆశించారు, ఏదో బాగా పెద్ద పదవి ఏదో ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ట్రాటజీ ప్రకారం చుట్టాలను కొంచెం దూరంగా ఉంచి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఆవిడ ఏం చేశారంటే సరే ఆవిడ తను ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఏ కాంగ్రెస్ని అయితే ఆవిడ నానా దుర్భాషలు ఆడారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు, ఏ కాంగ్రెస్ని అయితే రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో పెట్టి ఈ రకంగా చేసి మా నాన్న అవమానించారని ఆవిడ వేదికల మీద మాట్లాడారు, ఆవిడ ఈ రోజున తెలంగాణలో ఫెయిల్ అయిపోయాక ఈరోజు వచ్చి మా నాన్న రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకున్నాడు అంటే గతాన్ని ఆవిడ మర్చిపోవచ్చు, కానీ ఆవిడ మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. ఈరోజు ఇచ్చాపురంకి వెళ్ళారు షర్మిల గారు. ఇచ్చాపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎక్కడైతే ముగించారో ఆ ప్రాంతానికి వెళ్ళి నుంచొని మా నాన్నగారు ఇక్కడ ముగించారు, నేను ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను అనేటువంటి కామెంట్ కూడా చేశారు. అంటే ఆ ప్రస్థానం వైఎస్ఆర్ ప్రస్థానం నేను కొనసాగిస్తానని చెప్పడం దాని మీనింగ్ రాజకీయంగా వాడుకోవడం, వైఎస్ఆర్ పేరు రాజకీయంగా వాడుకోవడం. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఎవరైతే అయితే ఉన్నారో అందరూ వాడుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వాడుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు, ఈవిడ వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, ఆయన వాడుకోకలేదండి, ఆటోమేటిక్గా ఆయన చేస్తారు. వైఎస్ఆర్ గారి పేరు ఈయన వాడుకోవాల్సిన అవసరం, చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుకుంటున్నారు కదా. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఎక్కువసార్లు చెప్తున్నారు, ఏమన్నాడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నా ఫ్రెండ్ అంటున్నాడు, బాలకృష్ణ గారితో ఇంటర్వ్యూలో కూడా అన్నాడు. మొన్న మధ్య రఘురామకృష్ణరాజు గారు కూడా నా ఫ్రెండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవడొకడు వాడుకోవాలి, కొంచెం హైలైటెడ్ పర్సన్ని. ఆ వాడుకోవడంలో భాగంలో కానీ ఈవిడ అంటున్నారు, కానీ ఆయన 4 ఓట్లు రాలుతాయేమని. ఓట్లు రాలుతాయో సీట్లు గల్లంతవుతాయో తర్వాత ఇది అయినా కాంగ్రెస్లో ఉనికి లేనిదండి. ఇప్పుడు కాంగ్రెస్ ఉనికి ఎందుకు కోల్పోయింది? ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ అన్యాయం చేసింది అనే విషయం మీద టోటల్గా మర్చిపోయారు. ఇప్పుడు ఈవిడ జాకీలు వేసి లేపడానికి ట్రై చేస్తున్నారు. మరి ఎంతవరకు లేపుతుందో ఎంతవరకు లేస్తారో చూడాలి. ఎందుకంటే జాయిన్ అవుతారు, ఎందుకంటే అందులో సీట్లు రాని వాళ్ళు అందరూ ఇందులోకి వస్తారు, అందులో సీట్లు వస్తే వాళ్ళు వెళ్ళరు అనమాట. ముందే అనుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి పునరావాసం అయితే కావాలి కదా, పునరావాసం కావాలి. ఇందులో రాని వాళ్ళు కొంతమంది ఒకళ్ళు ఇద్దరు వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ఏంటంటే పెద్ద తలకాయలు అందరూ అందులోకి వెళ్ళిపోతారు, ఫిల్టర్ చేయగా మిగిలిపోయిన వాళ్ళు చిన్న శతక లీటర్లు ఇందులోకి వెళ్ళొచ్చు. ఇది ఏ వేళ లాస్ అయినా మొత్తం ఏంటంటే షర్మిల గారి వల్ల వాళ్ళిద్దరికి పెద్ద సున్నా పడుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళు కొంచెం ఏదో వస్తామన్న ఆశలు కూడా. షర్మిల గారి వల్ల పెద్ద సున్నా అంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి సున్నా పడుతుంది. ఓకే, వాళ్ళకే సున్నా, ఎందుకంటే వాళ్ళకి వెళ్ళవలసినటువంటి వ్యతిరేకతని ఈవిడ లాక్కుంటుంది. కానీ 145, 150 సీట్లతో అధికారంలోకి వస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ఆధ్వర్యంలో. ఇప్పుడు వాళ్ళు అలాగే చెప్తారండి. చంద్రబాబు నాయుడు గారిది లాస్ట్ ఎలక్షన్లో చూసుకున్నారనుకోండి, ఏమీ చేయని కేసీఆర్ గారే రెండోసారి గెలిచినప్పుడు ఎన్నో చేసినటువంటి నేను ఎలాగ రావాలి అనేసి ఆయన అనుకున్నాడు. ఆయనకి ఎన్ని వచ్చాయి? 23 వచ్చాయి. 23 ఇంకా నేమే ఆయన ప్రతిపక్షం ఇంకా లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు, లాక్కోలేదు, వాళ్ళని అలా ఉంచాడు. అందువల్ల ఆయన చెప్తాడు ఎలక్షన్లో కదా మొత్తం అంతా వస్తుంది అంటాడు. మొత్తం అంతా వస్తుంది, 150 సీట్లు వస్తానన్నప్పుడు ఇప్పుడు అంటే 150 సీట్లకి ఈయన పోటీ చేస్తున్నాడు, 25 సీట్లు వాళ్ళకి వదిలేస్తానన్నా పవన్ కళ్యాణ్ గారికి ఇండైరెక్ట్గా దాని అర్థం. లేకపోతే 150 సీట్లు గెలుస్తా అంటే నేను 170కి అన్నిటిగా పోటీ చేస్తాను, అందులో 150 గెలుస్తాను చెప్పడమా? నిజంగా కనుక ఆయన గెలిచేటైతే పొత్తులు ఎందుకండి ఆయనకి? పొత్తుల్లో ఎన్ని సీట్లు ఇస్తారంటే అవి తేలకుండా నేను 150 సీట్లు గెలుస్తానంటే ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు 30 సీట్లు పైన వస్తాయో మాకు అనుకుంటున్నారు. వాళ్ళు ఉన్నది 175. ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టుగా 30 తీస్తే పోనీ బీజేపీ కలిసింది అనుకుందాం, వాళ్ళకో 10 ఎన్నో ఇస్తే ఈయన పోటీ చేసేదే 120కి ఎంతకో పోటీ చేస్తాడు, 150 ఎలా గెలుస్తాడు ఈయన? కానీ రీసెంట్గా రఘురామరాజు గారితో కూడా మేము ఒక ఇంటర్వ్యూ చేశాము. షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అవ్వక ముందు జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఎడ్జ్ ఉంది, దాదాపు ఒక 30-35 సీట్లతో బయటపడతాడు అనుకున్నాము. కానీ
షర్మిల ఎంటర్ అయిన తర్వాత మాక్సిమం అది 15కి 10కి పడిపోయింది, గట్టిగా 15 సీట్లు వస్తే ఎక్కువ వైఎస్ఆర్సీపీకి అనేటువంటి కామెంట్ ఆయన మా ఇంటర్వ్యూ ముఖంగా చేశారు. ఇంకా బయట రచ్చబండలో ఇంకేం మాట్లాడారో నాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఆయన అనడాన్ని మనం తప్పట్లేమండి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరగని నష్టం అది తీవ్రమైన నష్టం జరిగింది. ఎందుకంటే అసలు ఆ నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన పరిస్థితి తీసుకొచ్చారు. ఒకవేళ పెట్టినా ఏమన్నా పార్టీ సీట్ ఇచ్చినా ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే నాయకుడు అన్నాడు ప్రజల్ని ముందు నడిపించాలా. దేనికో భయపడి వెనక్కి పారిపోయి ఢిల్లీలో కూర్చుంటే ప్రజలు ఎలా ఓటేస్తారు? ప్రజలు ఓటేరు కదా. ఇప్పుడు ఇతనికి జరిగిందని వెళ్ళిపోయి నాకేమన్నా జరిగితే నేను ఎవరికి చెప్పుకోవాలి? కానీ ఈ నెల నెగిటివ్ పబ్లిసిటీ చేసినంత మాత్రాన ఆయనకి జరిగిన నష్టం పూడుతుందా, లేదంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? అందువల్ల అతను ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాడు. నేను అన్నది చెప్పేది ఏంటంటే అతని కక్ష ఉంటుంది, కక్ష బాధ, నన్ను ఇలా చేసాడని. అతనికి ఎట్టి బస్సులో రాకూడదు అని అతని సంకల్పం. అతని బాధతో అతను విమర్శిస్తుంటాడు. ఏమి చేసినా విమర్శిస్తాడు. ఇంకో 10 మంది వచ్చినా వాళ్ళకి చాలా బాగుందంటాడు, ఇతనికి బాగున్నా కూడా బాగాలేదంటాడు. అది రాజకీయ కోణంలో కాకుండా అతను బాధపడుతూ కక్షపూరితమైనటువంటి మాటలు మాట్లాడు. అలాగే అనుకుందాం, ఈయన ఢిల్లీలోనో హైదరాబాద్లోనూ కూర్చొని ఫేస్బుక్ లెవెల్లో రచ్చబండ అని పెట్టుకుంటూ ఈయన బాధని, ఈయన ఆవేదనని ఈ విధంగా నెగిటివ్ పబ్లిసిటీ చేసినంత మాత్రాన ప్రజలు పక్కదారి పడతారంటారా? ఇప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. ప్రతి ఒక్క వ్యక్తికి రేపు నిలిచాడు, ఓటేసాము, ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అక్కడ కూర్చుంటాడు, ఢిల్లీలో కూర్చుంటాడు, వాళ్ళకి పని ఏమవుతుంది? ప్రజలకి దగ్గరుండి పనిచేసే నాయకుడు కావాలా. ఇప్పుడు ఈయన అనుకున్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం ఏదో వచ్చింది అనుకుంటే ఇక్కడ కొంతకాలం ఉంటాడు, కేసులన్నీ తీయించుకుంటాడు.